ఐటీ హబ్గా తిరుపతి నిలిచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. బెంగళూరు, చెన్నై నగరాలకు మధ్యలో తిరుపతి ఉండడంతో ఐటీ రంగం అభివృద్ధి చెందేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అన్నారు. టీకాఫ్ ఆధ్వర్యంలో విజన్ ఐటీ 3.0 టెక్ సమ్మిట్ ప్రైవేట్ హోటల్లో జరిగింది. ఈ సమ్మిట్లో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి విద్యా కేంద్రంగా ఉండడమే కాక 3-5 స్టార్ హోటల్స్ ఉండడంతో పాటు ఆధునిక వసతులతో బస్టాండ్ ఏర్పాటు కానుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. రేణిగుంట విమానాశ్రయం ఉండడంతో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఐటీ పరిశ్రమలకు వెంటనే అనుమతులు ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తిరుపతిని ఐటీతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్లు పట్టుదలతో ఉన్నట్లు ఆయన తెలిపారు. తిరుపతిని ఐటీ హబ్గా మార్చితే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించి బయట ప్రాంతాలకు వెళ్లే పరిస్థితికి తప్పుతుందని తెలిపారు. బాబు వస్తే జాబ్ వస్తుందని, జాబ్ దక్కుతాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పే ఔత్సాహికులకు అవసరమైన అన్ని అనుమతులను వెంటనే ఇప్పించేలా చూస్తామని ఆయన తెలిపారు. ఐటీ మంత్రి నారా లోకేష్ తిరుపతిని ఐటీ హబ్గా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లాయని, చంద్రబాబు నాయుడు పాలనలో పరిశ్రమలు ఒక్కటొకటిగా వస్తున్నాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లాయని, చంద్రబాబు నాయుడు పాలనలో పరిశ్రమలు ఒక్కొక్కటిగా వస్తున్నాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ఐఫోన్ 5 అయితే చంద్రబాబు ప్రభుత్వం ఐఫోన్ 16 వెర్షన్ అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అనేది మరోసారి నిరూపితం కానున్నదని ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఐటీ పరిశ్రమలు ఉన్నాయని, కొత్తవి కూడా తన నియోజకవర్గంలో ఉంటే బాగుంటుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలను కలుపుకొని ఐటీ హబ్ను ఏర్పాటుకు కృషి చేస్తారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి సునామీగా మారడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ మంత్రి యువ నాయకుడు నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పట్టణాన్ని, తిరుపతి జిల్లాను అభివృద్ధి చేయాలనే ఒక దృక్పథంతో, ముగ్గురి ఆశీస్సులతో ఐటీ నిపుణులకు కావాల్సిన సహకారాలన్నీ అందిస్తామనేసి, వాళ్ళకి ఏ అనుమతులు కావాలన్నా ఫాస్ట్ ట్రాక్లో పెట్టి తొందరగా అప్రూవల్ తీపిస్తామనేసి, ఇక్కడ తిరుపతి గ్రేటర్ రాయలసీమలో అనువుగా ఉంది. ఇక్కడ కావాల్సిన వనరులు, వసతులు బాగున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగా చేసుకోవచ్చు. ఇటు చెన్నై, ఇటు బెంగళూరు, ఇటు హైదరాబాద్, ఇటు విజయవాడ సెంట్రల్ ప్లేస్ మంచి హబ్గా ఉంది. కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్కు ప్లస్ ఐటీ హబ్కు అనువైన ప్రదేశం ఇక్కడ చేయాలనేసి మేమందరూ కూడా కోరడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇక్కడ కోరుతుంది. ముఖ్యంగా యూనివర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి తిరుపతి పట్టణంలో. చాలా ఎప్పటి నుంచో ప్రసిద్ధిగాంచిన ఎస్వి యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. చాలామంది యువకులు చదువుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు తద్వారా వస్తాయనేసి మేము కోరడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉండొచ్చు, లేదు తిరుపతి జిల్లాలో కూడా ఏదైనా సెమినార్ జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఏదో మొక్కుబడిగా వచ్చి హోటల్లో, తాజ్ హోటల్లో లేదా ఇంకో హోటల్లో ఉండి సెమినార్ చేసి వెళ్ళిపోయి తప్పించి ఈ విధంగా ఐటీ రంగాన్ని పిలిపించి మాట్లాడటం, చేయటం అనేది ఎక్కడైనా జరిగిందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నారా లోకేష్ బాబు గారు ఐటీ మంత్రి అయిన తర్వాత ఐటీ రంగంకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రతినిధులు వారు సొంత దీంతో మేము వచ్చి పెడతామని వచ్చారంటే ఒక నమ్మకం, తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం. దానిలో భాగంగా ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఉన్న కంపెనీస్ కానీ, ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ సెమినార్లు పెట్టారు. దానికి ముఖ్య అతిథులకు కూడా సీనన్న గారిని, సోదరుడు సుధీర్ గారిని, మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. మేము కూడా వాళ్ళకి చెప్పడం జరిగాం, మా నియోజకవర్గాల్లో పెట్టండి, మీకు కావాల్సింది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏదున్నా మేము అందుబాటులో ఉండి మేము చేసి పెడతాం. ఎంత ల్యాండ్ కావాలన్నా అంత. మాకు కావాల్సింది ఎలక్షన్ అప్పుడు బాబు వస్తే జాబ్ ఇస్తామన్న ఒక నినాదంతో వెళ్ళాం. అది మేము ఇచ్చే విధంగా మేము ముందు ఉంటాం మీకు అని చెప్పి కూడా కోరటం జరిగింది. వాళ్ళు కూడా దానికి మాట్లాడి తొందరలో చెప్తా ఉన్నారు.
పక్కన ఉన్నటువంటి కాళహస్తి నియోజకంలో చాలా కంపెనీస్ ఉంది కాబట్టి ఎక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు మాడిన తర్వాత మాకు అర్థమైందంటే ఇప్పుడు వారు చేసింది ఘోరంతే, చేయాల్సింది కొండంత ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఒక నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదే చెప్పా. వచ్చిన తర్వాత బాబు ఈజ్ బ్యాక్ అని చెప్పా. వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి iPhone 5కి iPhone 15 కొంచెం తేడా ఉంది. కాబట్టి ద వే వీ వర్క్, ద వే వీ డెలివర్ ఇస్ డిఫరెంట్ లెవెల్. బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బాబు గారు అంటే ఒక నమ్మకం. కాబట్టి ఈరోజు కాళహస్తి ఎమ్మెల్యేగా నేను ఒక బ్రిడ్జ్లాగా వారధిలాగా ఉండి మరి గవర్నమెంట్కి ఇటు ఈ కంపెనీస్కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ, అలానే వాళ్ళకి ఏమేమి మరి ల్యాండ్ కావాలన్నా, లేకుంటే వాటర్ కావాలన్నా, ఎలక్ట్రిసిటీ కావాలన్నా, ఎనీ డెవలప్మెంట్ కావాలన్నా, అక్కడ వాళ్ళకి ఒకవేళ ఏమైనా పొలిటికల్గా ఇబ్బంది ఉన్నా, లేకుంటే అక్కడ లోకల్గా ఏమైనా ఇబ్బంది ఉన్నా మొత్తం చూసుకుంటూ తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలుగా ఒక ఎమ్మెల్యేగా ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి, అలాగే నేను చెప్పాను వాళ్ళకి నాకు అన్ని కంపెనీస్ అన్నీ మా కాన్స్టిట్యూన్సీ కావాలని చెప్పి. ఎందుకంటే మాకు అన్న తిరుపతికి దానన్న కొన్ని చదరికి తీసిపోదాన్ని ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ నో, ఇట్స్ కాంపిటేటివ్ మార్కెట్. ఎందుకంటే మేము ముగ్గురం కూడా అన్నదమ్ముల్లా ఉంటాం కాబట్టి మేమందరం కూడా ఇట్స్ హెల్తీ థింగ్ బిట్వీన్ ఆల్ త్రీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యున్సీస్. తప్పకుండా మేమందరం కూడా మేము ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం మా కాన్స్టిట్యున్సీకి మంచి కంపెనీలు రావాలని చెప్పి.